హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో రసం పొడిని, సాంబార్ పొడిని చాలా ఈజీగా, క్విక్గా, సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ మనం రసం ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక కడాయిని కానీ లేదంటే మందంగా ఉండే ఏదైనా ఒక ఫ్రై ప్యాన్ని కానీ తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్ కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. కందిపప్పు మొత్తం సన్న మంట మీద దోరగా వేగి ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఎంతైతే కందిపప్పును తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పచ్చిశనగపప్పును కూడా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రసం పొడిని ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీస్ డబల్ చేసుకోవచ్చు, లేదా తగ్గించి చేసుకోవాలంటే క్వాంటిటీస్ని సగం చేసుకోనన్నా మీరు ప్రిపేర్ చేయొచ్చు. బట్ మీరు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫాలో అయ్యి చేస్తే ఈ రసం పొడితో మీరు రసం ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా చాలా టేస్టీగా వస్తుంది. ఈ పచ్చిశనగపప్పు కూడా దోరగా వేగి మంచిగా కలర్ వస్తున్నప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంతైతే మనం కందిపప్పుని, పచ్చిశనగపప్పుని తీసుకున్నామో అదే మెజర్మెంట్లో మనం ధనియాలను కూడా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ రసం పొడిలో మనం యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ని మనం డ్రై రోస్ట్ చేసుకుంటాము. పర్ఫెక్ట్గా మనకి వేగిందా లేదా అనడానికి ఒకటే గుర్తండి, ఇవన్నీ వేగేటప్పుడు మంచి సువాసన వస్తుంది, అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు మనకి ఈ పప్పు అనేది కరెక్ట్గా వేగిందని అర్థం. ధనియాలు కూడా వేగాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక పెద్ద స్పూన్ జీలకర్రని యాడ్ చేసి చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. జీలకర్ర కూడా వేగాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ మెంతుల్ని యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి. మనం ఇవన్నీ రసం పొడి ప్రిపరేషన్ కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ సన్న మంట మీద ఎంత దోరగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది రసం పొడికి. సో మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి వీలైనంత సన్న మంట మీద మనం దోరగా వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెంతులు వేగి కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక హాఫ్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. మిరియాలు ఎక్కువగా వేగక్కర్లేదు కాబట్టి మనం మెంతుల్లోనే యాడ్ చేసి వేయించుకుంటున్నాము. ఇప్పుడు ఈ మెంతుల్ని, మిరియాలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఎండుమిరపకాయల్ని ఒక 7-8 తీసుకొని వేయించుకుంటున్నాను. నేను ఇక్కడ కారం గల ఎండుమిరపకాయలు వాడుతున్నానండి. ఒకవేళ మీరు తక్కువ కారం ఉండే మిరపకాయలను వాడుతున్నట్లయితే కారంకి తగ్గట్టుగా ఒక 2-3 మిరపకాయలను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా చక్కగా డ్రై రోస్ట్ అయ్యాక వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవన్నీ బాగా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం సాంబార్ పొడి ప్రిపరేషన్ కూడా చూసేద్దాం. ఇప్పుడు సాంబార్ పొడి ప్రిపరేషన్ కోసం అదే కడాయిలో సన్నమంట మీద 1 కప్పు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కారం గల ఎండుమిరపకాయలని తీసుకుంటున్నానండి. ఒకవేళ మీరు తక్కువ కారం గల ఎండుమిరపకాయలు యూజ్ చేస్తున్నట్లయితే మీరు సాంబార్ చేసేటప్పుడైనా సరే దానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడైనా కొన్ని ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సన్నమంట మీద దోరగా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు ధనియాలను యాడ్ చేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ మాడిపోకుండా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక్క జీలకర్రే కాదండి, మనం ఇందులో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ని కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. లేదా ఒకవైపు వేగి ఇంకోవైపు వేగకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం కలుపుకుంటూ వేయించుకుంటే అన్నీ ఈవెన్గా డ్రై రోస్ట్ అవుతాయి. ఇప్పుడు జీలకర్రను కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని ఒక హాఫ్ కప్ తీసుకొని మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా క్రిస్పీగా అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. మెంతులు ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. రసం పొడి కోసం మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారయ్యో లేదో ఒకసారి చెక్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు సాంబార్ పొడి కోసం మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారయ్యో లేదో చెక్ చేసుకొని ఇందులో ఒక ఫుల్ వెల్లుల్లి మొత్తాన్ని పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిని యాడ్ చేసుకున్నాక వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఇంగువని కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడి చేసుకున్న వీటిని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మన సాంబార్ పొడి, రసం పొడి తయారు. ఇలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పొడి కనీసం ఒక 6 నెలల పాటు నిలవ ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.